స్కీమ్స్ కి సంబంధించి సూపర్ 6 పైన ఏంటంటే ఇంకా 1 year అయిపోయింది రాలేదు. ఎడ్యుకేషన్ పరంగా స్కీమ్స్ ఉన్నాయి అని పిల్లలకి ఇచ్చే స్కీమ్స్ కానీ లేదా బస్సు ఫ్రీ స్కీమ్స్ కానీ పెన్షన్ ఒకటి సాటిస్ఫాక్టరీ అని ఉన్నారు ఆబ్వియస్లీ. మిగతా స్కీమ్స్ మటుకు డిలే అనేది ఫ్యాక్టర్ ఎక్కువ బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే రైట్. ఈ ఫ్రీ బస్ కి సంబంధించి ఎవరైనా అంటే August 15th కి అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పినప్పటికీ కూడా దాని గురించి ఏమైనా ఎక్కువగా స్ట్రెస్ చేసినట్టు కనిపించే మహిళల నుంచి ఈ స్కీమ్స్ పట్ల ఎట్లాంటి ఒపీనియన్ ఉంది? మోర్ దెన్ దట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లేదా జరుగుబాటు సంబంధించినటువంటి లేకపోతే నిరుద్యోగ వృత్తి అనేది డైరెక్ట్ ఇంప్లై అవుద్ది అనమాట. అంటే ప్రజల నుంచి ఎక్కువ అడిగింది ఇస్తాననింది అనమాట. ఫ్రీ బస్ అనేది అడగకుండా ప్రమోట్ చేసింది. మామూలుగా ప్రతి లేడీస్ వచ్చి మాకు ఫ్రీ బస్ కావాలని అన్న శాతం తక్కువ కంపారిటివ్లీ మిగతా పథకాలతో పోలిస్తే. ఇస్తాన్నారు కాబట్టి వాళ్ళు లాక్ అయిపోయారు. ఇంకా దాని స్టెప్ బ్యాక్ ఆప్షన్ లేదనమాట అది. సో ఆబ్వియస్లీ దాని మీద కంటే కూడా మిగతా స్కీమ్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్. బట్ ఇప్పుడు అది నెగటివ్ అవ్వదు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఆబ్వియస్లీ లాక్ అన్నాను కదా, అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు స్టెప్ బ్యాక్ అయ్యేదానికి ఆప్షన్ లేదు. బట్ మిగతా ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ స్కీమ్స్ వాళ్ళకి డెలివరీ అవ్వట్లేదు అనే దాంట్లో వాటి మీద నెగిటివిటీ ఉంటుంది. ఓకే.